కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మాట తప్పింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ఇప్పుడు ఆ పని చేయడం లేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్నా కాంగ్రెస్ నాయకుల్లో చెల్లడం మాత్రం లేదు. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం మాట తప్పడంతో పోరుబాటుకు సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు. ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ మొదటి హామీనే అట్టర్ ఫ్లాప్ అయింది. తమను ఓట్లేసి గెలిపిస్తే ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రచారం చేసింది. ఆ మాటలు నమ్మిన లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అలవాటు ప్రకారం కాంగ్రెస్ తన హామీలను మర్చిపోయింది. ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాల వ్యవధితో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రతి ఏటా జనవరి 1న టీఎస్పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు సంస్థల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్లు ప్రకటించేలా చేస్తామని అధికారంలోకి వచ్చింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులకు గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ కు కొన్ని పోస్టులు కలిపి గ్రూప్ 1 విడుదల చేసింది. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసి చేతులు దులుపుకుంది. జాబ్ క్యాలెండర్లో మొదటి హామీనే నెరవేర్చలేకపోతే ఇక ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మాట ఎలా నిలబెట్టుకుంటారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాలకు ఆనాడు మోసపోయినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందనీకే ఆనాడు ఉన్నటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను, వారి యొక్క ఆవేదనలను, వారి యొక్క సాధక బాధకాలను బేస్ చేసుకొని వారి యొక్క ఎమోషన్స్తోని ఆడుకుంటూ అసలు ఆచరణకు సాధ్యం కాకుండా హామీలు ఏదైతే ఇచ్చిరో కాంగ్రెస్ పార్టీ యొక్క తీరును చూస్తూ ఉంటే ఈరోజు నయ వంచనకు గురి చేస్తూ ఉన్నది. గత 10 ఏళ్ల కిందట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేసిందో ఈ రోజు కూడా అటువంటి రాజకీయాలు తెరలేపనున్నది. ఎందుకంటున్నా అంటే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడైనా రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గాని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో 2,60,000కు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఈ ఖాళీలను భర్తీ చేయట్లేదు గత ప్రభుత్వం అనేసి విద్యార్థులను రెచ్చగొట్టి ఆనాడు రోడ్ల మీద ఉద్యమాలు చేయించి, పోరాటాలు చేయించి ఈరోజు ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులను, నిరుద్యోగులను విస్మరించి ఈరోజు కేవలం కార్పొరేట్ వాళ్ళకు బిల్లులు చెల్లించడం మీద గానీ, ఇంకో విధంగా దోపిడీ చేయడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నది. కానీ 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ శాఖల్లో 2,67,316 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రచార సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. నమస్తే, పృథ్వీ, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలలో తెలంగాణ రాష్ట్రంలో 2,67,316 ఉద్యోగ ఖాళీలను గుర్తించాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థి నిరుద్యోగుల్ని ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు చేయడం జరిగింది. తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నిరుద్యోగుల్ని నిండా ముంచి ఈరోజు వాళ్ళ బతుకులన్నింటినీ కూడా రోడ్డు మీద జరిగింది. ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే ఏ శాఖల్లో అయితే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ఆ భర్తీ యొక్క ప్రక్రియ వెంటనే చేపట్టాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి లోకం అందరూ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రిటైర్మెంట్ సమయం నడుస్తోంది.
అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు. అయితే వాటి లెక్కలు ప్రభుత్వం ఇప్పటికీ తేల్చడం లేదు. వెంటనే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.